వచ్చేటప్పుడు మీరందరూ కూడా చూపించినటువంటి ఆదరాభిమానాలకి కొంతమంది ఇళ్ళ దగ్గరికి రావాలి అన్నప్పుడు సమయాభావం వల్ల, ఎందుకంటే ఇవాళ ఇంకా 11 గ్రామాలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. 150 పనులు ఉన్నాయి, 150-200 పనులు ఉన్నాయి. దాంట్లో ఉపాధి హామీలు దాంట్లో మనం ఏమన్నా ఎక్కువగా చేసేదానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇదిగోండి మా ఊర్లో ఈ పనులు చేసుకోవచ్చు, హామీ దినాలు పెంచండి అంటే దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుని శాసనసభ్యులుగా నన్ను, పార్లమెంట్ సభ్యులుగా కృష్ణదేవరావు గారిని గెలిపించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. రక్షించినటువంటి వాళ్ళని జైలుకి పంపుతూ ఒక నియంత లాగా ఈ రాష్ట్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసి వ్యాపారం చేసుకుంటున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు. అందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, బెంగళూరు వెళ్ళారు అంతేనా? అదేవిధంగా మీరు కూడా వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి మీ ఊర్లోనే మీ భూమి మీద వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఒకటే ఒక పరిష్కారం, నాయకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ 4 సంవత్సరాన్ని కోరుకునేది ఏంటంటే చేరికల పేర్లు ఒకసారి చదివేసి చేరికలు మేము కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. త్వరగా గారిని కోరుతున్నాం. ఓకే సార్, స్టార్ట్ చేయండి మీటింగ్. ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం.